ఆంధ్రప్రదేశ్‌లోనే విజయనగరం సమీపంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోనే ఇష్టకామేశ్వరి పేరుతో ప్రసిద్ధి చెందిన అరుదైన అమ్మవారి అనుగ్రహ పీఠం విజయనగరం వద్ద భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీశైలం నల్లమల అడవుల్లో వెలిసిన మూలాక్షేత్రం అనుగ్రహాన్ని స్థానిక భక్తులకు అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ పీఠానికి సంబంధించిన విశేషాలు, విశిష్టతల గురించి పీఠాధిపతి శ్రీరంగం సత్యనారాయణ ఏమంటున్నారో తెలుసుకుందాం. విజయనగరం పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ ఇష్టకామేశ్వరి అనుగ్రహ పీఠం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పీఠం శ్రీశైలం నల్లమల అడవుల్లో వెలిసిన శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి మూలాక్షేత్ర సాంప్రదాయాలను ప్రతిబింబిస్తోంది. శ్రీశైలం క్షేత్రానికి సమీపంలోని నల్లమల అరణ్య ప్రాంతంలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయానికి విశిష్టమైన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నాయి. దేశంలోనే ఇష్టకామేశ్వరి పేరుతో ప్రసిద్ధి చెందిన ఏకైక ఆలయంగా భక్తులు దీనిని భావిస్తారు. ఇక్కడ అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తారు. 2 చేతుల్లో తామర మొగ్గలను, మరో 2 చేతుల్లో శివలింగం, రుద్రాక్ష మాలను ధరించి తపస్సులో నిమగ్నమైన రూపంలో భక్తులకు కటాక్షం చేస్తారు. ఈ దివ్య స్వరూపం భక్తుల్లో ప్రత్యేక భక్తి భావాన్ని కలిగిస్తోంది. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అమ్మవారు తమ కోరికలను నెరవేర్చుతారనే గాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది. అందుకే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ మనోభిష్టాలను అమ్మవారి సన్నిధిలో సమర్పించుకుంటుంటారు. క్షేత్రానికి సంబంధించిన మరో విశేషం కూడా భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అమ్మవారి నుదిటిపై భక్తులు స్వయంగా బొట్టు పెట్టే అవకాశం ఉండగా ఆ సమయంలో అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా అనిపిస్తోందని చాలా మంది తమ ఆధ్యాత్మిక అనుభూతులను పంచుకుంటున్నారు. అంతేకాక ఎంతో అదృష్టం ఉంటేనే అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తోందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీశైలంలోని మూల విరాటు అనుగ్రహాన్ని విజయనగరం ప్రాంత ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ అనుగ్రహ పీఠాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. మూల ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ నిత్య పూజలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు. భక్తులు ఇష్టకామేశ్వరి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ప్రభ ఇష్టకామేశ్వరి కుర్యాత్ విశ్వశ్రీహ విశ్వమంగళం అనే పవిత్ర శ్లోకం నిత్యం ఈ పీఠంలో మారుమోగుతూ భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ అనుగ్రహ పీఠం ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం, అమ్మవారి మహిమలు, భక్తులు పొందుతున్న ఆధ్యాత్మిక అనుభూతుల గురించి పీఠాధిపతి శ్రీరంగం సత్యనారాయణ ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. ఓం జయత్ కామేశ్వరీం దేవీం రత్న సింహాసనస్థితాః సువర్ణాలంకారయుక్తమేశ్వరీం మాం కులదేవతాం. శ్రీమాత్రే నమః. శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు భారతదేశంలో 2 దేవాలయ ప్రధానంగా రోజు నిత్యపూజలు అందుకుంటున్నాయి. ఒకటి ప్రధానంగా నల్లమల అడవిలో కొలువై ఉన్న, స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు, అదే రూపంలో విజయనగరం జిల్లా సారికా గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు. ఈ 2 అమ్మవార్లే భారతదేశంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి కింద పూజలు అందుకుంటున్నాయి. అలాగే ఇక్కడ అమ్మవారు విశేషం ఏమనగా, అమ్మవారు ఎడమ చేతిలో శివలింగము, కుడి చేతిలో రుద్రాక్షమాలతో అమ్మవారు స్వామివారి కోసం జ్ఞానమంతుల్లో ఉంటారు. ఈ ఇష్టం అనగా కామం అనగా కోరిక, ఇష్టం అనగా ఇష్టపూర్వకంగా కోరుకునే కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఇష్టకామేశ్వరిగా పేరు పొందింది. అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమ తమ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని అమ్మవారిని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అలాగే 2017లో అమ్మవారు స్వప్నాదేశ ప్రకారంగా ఈ పీఠాన్ని స్థాపించాలని మనస్సంకల్పం చేసి 2018 జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారిని ప్రతిష్ఠాపన జరిగింది. అలాగే ఈ సంవత్సరం 2024 జూన్ 2026 నుండి 2026 జూన్ 29 వరకు అష్టమ వార్షికోత్సవాలు మహావైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ వార్షికోత్సవంలో ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణ, అర్చన, చండీపారాయణ, చండీ హోమములు, శ్రీచక్రార్చన నిర్వహించబడును. అలాగే నవ
లింగ ప్రతిష్ట, స్వామివారికి అన్నాభిషేకము, అలాగే మహా అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ వార్షికోత్సవంలో నిర్వహించబడుతున్నాయి. శ్రీశైలంలోని నిత్య కామేశ్వరి అమ్మవారి అనుగ్రహాన్ని విజయనగరం ప్రాంత భక్తులకు చేరువ చేస్తూ ఏర్పాటైన ఈ పీఠం నేడు అనేక మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. కోరికలు తీర్చే తల్లిగా భక్తుల విశ్వాసాన్ని చొరగొంటున్న ఈ క్షేత్రం మరింత మంది భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక సేవలను కొనసాగిస్తుంది. భక్తి, విశ్వాసం, దైవానుభూతుల సమ్మేళనంగా నిలుస్తున్న శ్రీ ఇష్ట కామేశ్వరి అనుగ్రహ పీఠం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.